హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేష్ మనుగూర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా అమ్మాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోస్ మరియు డీటెయిల్స్ సెండ్ చేయండి. యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని అయితే ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడొచ్చు. ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఆ బెనిఫిట్ ఉన్నది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మరి వీడియోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి వీడియోని చూడండి. మీరు చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, మరి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఆటో గురించి చెప్పాలంటే 2017 ఎండింగ్ 12 నెల లాస్ట్ డేటు ఆటో ఫ్రెండ్స్. ఈ ఆటో ఇంజిన్ కండిషన్ పరంగా ఆఫ్ కండిషన్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఆఫ్ అంటే ప్రజెంట్ ఈ వర్షాకాలం దాకా అయితే నడుస్తుంది. లాస్ట్ ఎండింగ్ ఆటో ఫ్రెండ్స్. 2017 ఎండింగ్ అంటే దాదాపు 18 మోడల్ వేసుకోవచ్చు. ఒక 4-5 రోజులు తేడా ఉంటుంది అంతే. 18 మోడలు. ఈ ఆటో టైర్లు చూసుకుంటే 3 టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి ఫ్రెండ్స్. రీసెంట్గానే టైర్లు కూడా 3 సీల్ టైర్లు వేయించడం అయితే జరిగింది. మనకు తెలుసు, మన బండే మన హ్యాండ్ ఓవర్లో ఉన్న ఆటో వచ్చేసి మన ఊర్లోనే ఉంటుంది, మన దగ్గరనే ఉంటుంది. మనకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. 3 సీల్ టైర్లు ఉన్నాయి. బండికి అయితే టాపు సీలింగు చేయించుకోవాలి. టాపు సీలింగ్ కూడా చేయించుకోవాలి. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. కానీ ఆటో మాత్రం చాలా తక్కువ ధరలో ఉంది ఫ్రెండ్స్. 2018 మోడల్ అనుకోవచ్చుగా. దాదాపు చాలా అంటే చాలా తక్కువ ధరలో ఉంది. దాదాపు ఒక 85,000 రూపాయల దాకా అయితే చెబుతున్నారండి ఈ ఆటోకి వచ్చేసి. చాలా తక్కువ ధర. ఈ ఆటో గురించి ఇంకా చెప్పాలంటే ఇంజన్ అయితే వర్షాకాలం దాకా వస్తుంది. 3 సీల్ టైర్లు ఉన్నాయి. కొత్త బ్యాటరీ ఉంది. బండి పేపర్లు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. బండి పేపర్లు అయితే అయిపోయినాయి. మీరైతే చేయించుకోవాలి. కానీ ఇతని పేరు మీద లేవండి ఫ్రెండ్. ఈ ఆటో తీసుకున్న ఆయన పేరు మీద అయితే ఈ బండి అయితే లేదు. ఫస్ట్ ఓనర్ పేరు మీదనే ఉంది. ఇతను కూడా ఆయన పేరు మీదనే బండి కొనుక్కొని ఆయన పేరు మీదనే నడుపుకుంటున్నారు. ఇప్పుడు మీరు కొనుక్కోవాలా, మేము కొనుక్కుంటాం, మాకు ఈ ఆటో కావాలంటే కొనుక్కోవచ్చు. దానికైతే ప్రాబ్లం అయితే ఏమీ లేదు. కానీ మీ పేరు మీదకి కాగితాలు అయితే మారవు. సీసీ కూడా క్యాన్సిల్ అయితే కాదు. ఎందుకంటే ఫస్ట్ ఓనర్ కావాలా, తంబేయాలా, మొత్తం అన్నీ చేయించుకోవాలి. కనుక మీ పేరు మీదకి అయితే కాదు. ఫస్ట్ ఓనర్ ఉన్నారులే కానీ వాళ్ళకి మనకు సంబంధం లేదు. మనం మార్చుకోము. ఇంకా ఆయన పేరు మీద నడుపుకుంటున్నాను నేను కూడా అలానే అమ్మేస్తా అని అయితే మీరు అట్టయితే తీసుకోవచ్చు. లేదా నాకు ఖచ్చితంగా కావాలంటే ఈ ఆటో కూడా మీకు వేస్ట్ అన్నట్టే. ఎందుకంటే చాలా తక్కువ ధరలో ఉంది. చాయిస్ ప్లాట్ఫారాలు కూడా చాలా నీట్గా ఉన్నాయి. డ్యామేజ్ కూడా ఎక్కడ డ్యామేజ్ కూడా లేదు. ఇంజన్ డోర్ కూడా ఉందని అయితే చెబుతున్నారు. కొత్త బ్యాటరీ ఉంది. 3 సీల్ టైర్లు ఉన్నాయి. బాడీ కూడా చాలా మంచిగా ఉంది. కాకపోతే ఇంజన్ ఒకటే వాంటెడ్. బండికి అయితే క్లియరెన్స్ లెటర్ లేదండి. మన ఫైనాన్స్ ఆఫీసులోనే క్లియరెన్స్ లెటర్ తీసుకోలేదట. ఫైనాన్స్ మొత్తం క్లియర్ అయిపోయింది. 17 ఎండింగ్ అంటే దాదాపు ఒక 5 సంవత్సరాల వెహికల్ అనుకోవచ్చు దాదాపు. అప్పటి నుంచి ఫైనాన్స్ ఉంటే ఈ ఆటో ఉండదు. ఇప్పటివరకు అయితే నాకు తెలిసి ఫైనాన్స్ అయితే ఏమీ లేదు. కాకపోతే వీళ్ళు కిస్తీలు కొంచెం లేటుగా కట్టి ఉండొచ్చు. దానివల్ల కొద్దిగా ఓడీలు ఏమైనా పడ్డాయో కనుక ఫైనాన్స్ అయితే క్లియరెన్స్ లెటర్ తీసుకోలేదు వీళ్ళు. ఆర్సీ మొత్తం పేపర్లు మొత్తం అన్నీ ఉన్నాయి. మన హ్యాండ్ ఓవర్లోనే ఉందండి ఈ ఆటో వచ్చేసి. మీరైతే నాకే డైరెక్ట్గా కాల్ చేసి వెహికల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. 85,000 దాకా చెబుతున్నారు. మీరు మాట్లాడితే ఇంకేమైనా కొద్దిగా తగ్గించే అవకాశం ఉంటుంది. దాదాపు ఒక 80 దాకా అయితే సెట్ చేయొచ్చు ఈ ఆటో వచ్చేసి. ఎందుకంటే మనకి 18 మోడల్ వేసుకోవచ్చు. ఈ ఆటో వచ్చేసి 18 మోడల్ అనుకోవచ్చు దాదాపు. ఎందుకంటే మనం ఇంజిన్కి ఒక 20,000, టాపు సీలింగ్ ఒక 10,000 వేసుకుంటే బొమ్మ లెక్క ఉంటుంది ఫ్రెండ్స్. ఆటో వచ్చేసి జబర్దస్త్ కండిషన్లో ఉంటుంది. 18 మోడల్ అనుకోవచ్చు. ఇక బొమ్మేగా. మీరైతే 80,000 కొనుక్కొని హాఫ్ బోర్ చేయించుకుంటారా, ఫుల్ బోర్ చేయించుకుంటారా, టాప్ సీలింగ్ చేయించుకుంటారా, అది మీ ఇష్టం. బండి అయితే 80,000 వరకు ఇచ్చేస్తారు ఫిక్స్. ఎటువంటి బేరాలు అయితే ఏమీ ఉండవు. ఫైనల్ రేటు 80,000. మీకైతే బండి కాగితాలు రాసి ఇస్తారు. ఎటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా మీకు డాక్యుమెంట్స్ ఫైనాన్స్ వాళ్ళ మీద కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా, ఫైనాన్స్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రాబ్లం రాకుండా మీకైతే కాగితం రాయించి బాండ్ రాపిచ్చి మీకైతే కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ఆటోని వచ్చేసి ఒక 30,000 పెట్టుకుంటే కింగ్ ఆటో. ఓకేనా, కింగ్ లెక్క ఉంటుంది. 30,000 పెట్టుబడి పెడితే ఇంజన్ టాప్ సీలింగ్ చేయించుకుంటే బొమ్మే.
ఓకేనా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.